పొటాటో బఠానీ కర్రీ. సో, ఈ విధంగా చేసుకున్నారంటే స్పైసీ లేకుండా చాలా కమ్మగా, టేస్టీగా ఉంటుంది. దీన్ని మనం రైస్‌లోనే కాకుండా చపాతీ, పూరి, దోస, ఇడ్లీ దేంట్లోకి వేసుకున్నా కూడా సూపర్‌గా టేస్ట్ వస్తుందనమాట. సో, ముందుగా ఎవరైనా నా ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. అలాగే ఈ రెసిపీ మొత్తం చూసాక మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. అండ్ ఇక రెసిపీ విషయానికొస్తే దీనికోసం ఒక ఎర్రగడ్డ, ఒక 4 టమోటాలు సన్న ముక్కలుగా కట్ చేసి, కరివేపాకు, కొత్తిమీర అండ్ అలాగే బఠానీ కూడా తీసుకోవాలి. ఇక్కడ నేను మొలకలెత్తిన బఠానీ తీసుకున్నాననమాట. చాలా హెల్తీ. అండ్ అలాగే ఇంకొక ఎర్రగడ్డని ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండలి పెట్టి, అందులో ఒక 5 స్పూన్స్ ఆయిల్ వేడయిన తర్వాత, ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటే ఈ కర్రీ టేస్ట్ బావుంటుందనమాట. అందులో యాలకులు, లవంగాలు, చెక్క, షాజీరా, ఇంగువ వేసి, మనం కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి, ఎర్రగడ్డ, కరివేపాకు, ఇంగువ వేసి ఎర్రగడ్డల్ని బాగా వేయించాలి. సో, ఎర్రగడ్డలవి ట్రాన్స్‌పరెంట్‌గా వచ్చి హాఫ్ ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్‌గా గ్రైండ్ చేసుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ అండ్ అలాగే ఎర్రగడ్డని మనం తనిగా పేస్ట్ చేసుకున్నాం కదా! అది కూడా వేసుకోవాలి. కావాలనుకుంటే మీరిక్కడ కొబ్బరిని మెత్తగా పేస్ట్ చేసి వేసుకోవచ్చు. లేదా ఎండు కొబ్బరి దంచి వేసుకున్నా కూడా ఇంకా ఎక్స్‌ట్రా ఫ్లేవర్ వస్తుందనమాట. అలాగే ఇది అక్కడ మసాలా ఏగేలోగా మనం పొటాటోస్ నీట్‌గా తోలు తీసి సన్న సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. సో, మసాలా అవంతా వేగిన తర్వాత టమోటాస్ కూడా వేసి బాగా వేయించండి. ఒక 10 నిమిషాలకంతా టమోటాస్ మగ్గిపోతాయన్నమాట. సో, టమోటాస్ అన్నీ మగ్గిపోయిన తర్వాత అందులో కట్ చేసుకున్నటువంటి పొటాటో పీస్ అండ్ అలాగే బఠానాలు కూడా వేసి మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసి అందులో కర్రీకి సరిపడా కొంచెం వాటర్ పోసుకోవాలి. ఎందుకంటే మనకు పొటాటోస్ అవన్నీ ఉడకాలి కదా! కొంచెం వాటర్ ఎక్కువగానే వేసుకోండి. అలాగే ఇందులో లైట్‌గా పసుపు పొడి, ఒక స్పూన్ మిరప్పొడి అండ్ ఒక స్పూన్ ధనియాల పొడి, కూరకు సరిపడినంత కల్లులుప్పు వేసి ఒకసారి బాగా మిక్స్ చేయండి. బాగా మిక్స్ చేసేసిన తర్వాత పైన కొత్తిమీర మనం తరిగి పెట్టుకున్నాం కదా! ఆ కొత్తిమీరనంతా చల్లేసి మూత పెట్టేసి హై ఫ్లేమ్ మీద ఒక 15 నిమిషాలు ఉడకనివ్వండి సరిపోతుంది. 15 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూసామంటే కర్రీ గట్టిపడుతుంది. పొటాటోస్, బఠానీస్ కూడా ఉడికిపోయాయన్నమాట. అంతే అండి. టేస్టీ పొటాటో బనానా కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం